ఇటు జానీ మాస్టర్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్ బాధితులు ఇంకెంతమంది ఉన్నారో తేల్చాలని అన్నారు ఆయన. ఎంతమంది అమ్మాయిలను మత మార్పిడికి ఒత్తిడి చేశారో బయట పెట్టాలని అన్నారు రాజాసింగ్. జానీ మాస్టర్ లాంటి వాళ్లతో అందరికీ చెడ్డ పేరు వస్తుందని అన్నారు. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ ప్యానెల్ ను కోరారు. హంతకుడిని ఎలా ట్రీట్ చేస్తారో జానీ మాస్టర్ పట్ల కూడా అలాగే వ్యవహరించాలని పోలీసులకు సూచించారు రాజాసింగ్. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండి అని నేను బాలీవుడ్ ప్యానెల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.